This video is brought to you by Law Excellence IAS Academy. Everyone, we made this successful, and I always believe in system. ఒక వ్యవస్థ పనిచేయాలి సక్సెస్ కోసము. ఆ వ్యవస్థ చుట్టూరు మనము కాంపిటెంట్ పీపుల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తుంది. సక్సెస్ కెన్ బి డిలేడ్ బట్ ఇట్ కాంట్ బి డినైడ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సక్సెస్ డిలే అవ్వచ్చండి, కానీ మీకు ఏదో ఒక రోజు ఆ సక్సెస్ ఏదో ఒక రూపంలో వస్తుంది. సో ఐ విష్ ఆల్ మై స్టూడెంట్స్ సక్సెస్, అండ్ మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ కష్టపడి మళ్ళీ ర్యాంక్స్ తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. యూపీఎస్సీలో 426 అండ్ 772 ర్యాంక్ హోల్డర్స్ అండి వీళ్ళిద్దరు అండ్ 4 years నుండి ఫ్రెండ్స్ కూడా అండ్ ప్రిపరేషన్లో కూడా కలిసి ప్రిపేర్ అయ్యారంట. వీళ్ళ సీక్రెట్స్ ఏంటో ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి మనకు అడిగి తెలుసుకుందాం. యాక్చువల్లీ మీ ఇద్దరిని ఏమని పిలవాలి, తోడు దొంగలని పిలవాలా? ఎనీవే ఇస్ గుడ్ ఎనఫ్. మా బార్గా ఉన్నవాడు ఇట్స్ లైక్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫెలో ఆఫ్ అవర్ గ్యాంగ్. ఓకే, ఆ స్మైల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అంట. ఓకే, మీరిద్దరు కలిసి ప్రిపేర్ అయ్యారు అంటే, అండ్ యాక్చువల్లీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా 4 years నుండి. ఇద్దరు కలిసి ప్రిపేర్ అవడంలో, సింగిల్గా ప్రిపేర్ అవడంలో డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఫ్రీక్వెన్సీ ఉన్న ఫ్రెండ్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ ఏమైపోద్ది అంటే యూ కెన్ షేర్ యర్ వర్క్ లోడ్, అండ్ మనం చెప్తుంది కూడా అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది, అండ్ సజెషన్స్ కూడా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇయర్ టెస్ట్ సిరీస్ కలిసి రాసాం ఇద్దరం. సో నా పేపర్లో చూసి హీ కెన్ లెర్న్ సంథింగ్, వాడి పేపర్ చూసి ఐ కెన్ లెర్న్ సంథింగ్, అండ్ వీ కెన్ పాయింట్ అవుట్ ఈచ్ అదర్స్ మిస్టేక్స్. అవి ఈజీగా అర్థమైపోతాయి అంత కామన్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం ప్రిపరేషన్లో కూడా ఐ క్యాన్ స్టడీ ఫ్యూ సబ్జెక్ట్స్, ఈ క్యాన్ స్టడీ ఫ్యూ సబ్జెక్ట్స్. సో అది దట్ విల్ ఈజ్ అప్ ది ప్రాసెస్ ఎ బిట్. అంటే ఎక్కువ బర్డెన్ ఉండకుండా ఇట్స్ లైక్ కొంచెం సింపుల్గా అయిపోద్ది. అండ్ వెన్ యూ స్టార్ట్ డిస్కసింగ్ విత్ యువర్ ఫ్రెండ్ ఇట్ బెటర్ యూనో ఫీడ్ అయిపోద్ది మైండ్లో. సో ఈజీగా ఎగ్జామ్లో క్వశ్చన్ చూస్తే ఆ రోజు మా ఫ్రెండ్కి చెప్పాను, సో అదే ఆన్సర్ అని చెప్పి ఇట్ స్ట్రైక్స్ అప్. బట్ మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇద్దరివి డిఫరెంట్ కదా, మీదేమో మ్యాథ్స్, మీదేమో కెమిస్ట్రీ. సో అక్కడ ఎలాగా? సో ఆప్షనల్స్కి వచ్చేసరికి మోస్ట్లీ ఇండిపెండెంట్గానే జరుగుతుంది. అనుకోలేదా ఇద్దరు అక్కడ కూడా సేమ్ తీసుకుందామని? స్టార్ట్ చేసినప్పుడు కలిసి అనుకొని స్టార్ట్ చేయలేదు. సో వీడిని స్టార్ట్లో అంటే నేను వీడు చదువుతున్నాను అని చెప్పి స్టార్టింగ్లో తెలియదు. కొంచెం ప్రిపరేషన్ అయిపోయిందా దెన్ మీ కొట్టున్నారు, ఇద్దరు చేస్తున్నాం. కరెక్ట్. అయితే తోడు దొంగలు ఫ్రెండ్సే కానీ స్టార్టింగ్లో షేర్ చేసుకోలేదా ప్రిపేర్ అవుతున్నారు? అంటే షేర్ చేసుకోవాలని అలా కాదు, ఇట్స్ జస్ట్ అన్ఫార్చునేట్లీ వీ డిడ్ంట్ నో అంతే. అండ్ పర్టికులర్లీ ఏంటంటే దిస్ ప్రాసెస్లో చాలా మెంటల్లీ ఛాలెంజింగ్ ఉంటుంది. ఒకళ్ళు హై మూమెంట్స్ ఉన్నప్పుడు ఒక లో మూమెంట్స్ ఉంటాయి, అండ్ ఒక లో మూమెంట్స్ ఇంకొకరు హై మూమెంట్స్ ఉంటాయి. సో ఆ టైంలో అంటే ఈ లో మూమెంట్ని బ్యాలెన్స్ చేయడానికి అంటే జస్ట్ షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతున్నాము, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఆ షేర్ చేసుకోవడంలో కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ది. అండ్ అలానే శ్రవణ్ అలానే కొంచెం హెల్ప్ చేశాడు అలాంటి టైంలో. నేను కూడా చేశాను అనుకుంటున్నాను. అంటే ఆఫ్టర్ ఆల్ ఇది ఒక రేస్ లాంటిదే కదా, హూ క్లైమ్స్ ద ల్యాడర్ ఫస్ట్ అనేదే కదా ఈ రేస్ మొత్తం. బట్ ఈ ప్రిపరేషన్లో ఫ్రెండ్స్ కలిసి ప్రిపేర్ అవుతున్నారు అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. మనకి తెలిసాయి మంచి పాయింట్ దొరికింది అలా దాచిపెట్టేసుకోవడం అలా ఏం జరగలేదా? ప్రాపర్గా షేర్ చేసుకున్నారా? అంటే మా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ లైక్ ట్రైన్ అవుతున్నప్పుడు కంపీట్ విత్ ది బెస్ట్. సో అండ్ ఫిగర్ అవుట్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. సో ప్రిపరేషన్ అయ్యేటప్పుడు విల్ షేర్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ అవైలబుల్ విత్ అస్, బట్ ఎండ్ ఎవరు వస్తారు అన్నది ఎగ్జామ్ రాసి అక్కడ తెలుసుకుందాం, ముందు కాదు అన్నట్టు. నాకైతే పర్టికులర్గా దిస్ ఈజ్ రేస్ విత్ అస్ ఓన్లీ, బయట వాళ్ళతో కాదు, మనతోనే మనం రేస్ చేస్తున్నాం కాబట్టి మనం మ్యాక్సిమం బెటర్ పీపుల్తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు, ప్రిపేర్ అయినప్పుడు బెటర్ అవుట్పుట్ వస్తుందని నేను ఫీల్ అవుతాను. సో కాంపిటీషన్ అనేది మెయిన్ సెల్ఫ్తోనే ఇక్కడ. యా. సో ఈ 28th జరగబోతున్న ప్రిలిమ్స్కి ఇద్దరు అటెంప్ట్ ఇస్తున్నారా? నేను ఇట్లేదు మ్యామ్, వీడు ఇస్తున్నాడు. ఓకే ఓకే, నైస్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.